100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. మన లిస్ట్ లో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్, మ్యారేజ్, ప్రపోజల్ ఏదో ఉంటుంది. ఏ ఆర్మీ బిఫోర్ వరకు లవ్ స్టోరీ ఉందని విన్నానే. అది ఉంటే బ్రేకప్. అది బ్రేకప్ అయింది. ఎలా? అది మొత్తం చాలా పెద్ద స్టోరీ అండి బాబు. అది పెద్ద స్టోరీ అయిందండి బాబోయ్. ఎందుకండి? అంటే స్టోరీ అంటే ఏముండదు. ఫర్ సపోజ్ ఓకే, ముందు అటు నుంచి అప్రోచ్మెంట్ అనేది అటు నుంచే జరిగింది. నేను అప్పుడు బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఈ కోచింగ్, ఇప్పుడు డాడీ కోసం ఏదైతే మనం ఈ ప్రొఫెషన్లోకి అడుగు పెట్టేటప్పుడు నేను అది ఆ డెడికేషన్లో ఉన్నప్పుడు ఓకే, సమ్ వాట్ నా ఫ్రెండే, చిన్నప్పుడు ఫ్రెండ్, నాకు తెలియదు, అంత పరిచయం లేదు, చిన్నప్పుడు ఫ్రెండ్ అని తెలుసు. సో అలా నార్మల్గా మాట్లాడుకోవడం జరిగింది. నార్మల్గా అలా రోజు అలవాటు పడిపోయాం. బాగా అలవాటు పడిపోయిన తర్వాత ఒక రోజు ఎక్స్ప్రెస్ చేసింది తెలియాలి అంటే లేదు, అవ్వదు, మనకు అంత సినిమా లేదమ్మా, నన్ను నువ్వు తట్టుకోలేవు, మా అమ్మాయి నన్ను తట్టుకోలేదు, నిన్నేం తట్టుకుంటా అని చెప్పి ఫస్ట్ అవాయిడ్ చేసేసాను నేనే. తర్వాత లేటర్ బాధ అనిపించింది, ఎందుకు ఇలా, తను మంచిదే కదా అది అని చెప్పి. అన్ఫార్చునేట్గా జరిగింది వెంటనే నేను ఇలా యాక్సెప్ట్ చేసిన వెంటనే ఇలా ఒక 1-2 monthsలో నాకు ఇలా వచ్చేయడం జరిగింది అనమాట ట్రైనింగ్. సో నేను ట్రైనింగ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిపోయిన తర్వాత కూడా బాగానే ఉంది. తర్వాత మధ్యలో ఏమైందో తెలియదు, మెసేజెస్ లేవు, కాల్స్ లేవు. సో అది కూడా ఒక నా తప్పలేండి. అంటే తప్పు అంటే నా బ్లండర్ ఏమైందంటే, నేను ఒకరోజు లీవ్కి వస్తున్నా, ట్రైనింగ్ మధ్యలో ఒకరోజు లీవ్కి వస్తుంటే సో కలవమన్నారు. ఇలా కలవండి మా ఇంట్లో వాళ్ళని, ఇలా మా మావయ్యని కలువు అని అంటే నేను ఓకే దాన్ని ఏమైనా కలుద్దాం ఓకే అని చెప్పి కలుద్దామని చెప్తే ఆవిడ ఆ రోజు నేను ఫ్లైట్ నైట్ దిగితే ఆ రోజు నైట్ టైం అయింది కదా, వద్దు బాబు అన్నారు. తర్వాత మరుసటి రోజు నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ చూసుకొని అది కూడా 6-7 అయిపోయింది. ఇప్పుడు అక్కడ నుంచి 50 kilometers డ్రైవ్, నైట్ 9 అయిపోతుందమ్మా, రేపు మార్నింగ్ రా అంటే ఓకే సార్, నాకు మార్నింగ్ నైట్ అదే రేపు ఆఫ్టర్నూన్ నాకు 3 ఫ్లైట్, నేను మార్నింగ్ వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పి మార్నింగ్ రెడీ అవుదాం అనుకుంటే సో అక్కడ వెదర్ నాకు ట్రబుల్ ఇచ్చింది అనమాట. అక్కడ కలకత్తాకి వెళ్ళాల్సిన ఫ్లైట్ వేరే సమ్ సోర్సెస్ వల్ల ఫ్లైట్ ప్రీపోన్ లా అయింది. టైమింగ్ సరిగ్గా నాకు కనెక్ట్ అవ్వాలి, సెట్ అవ్వకపోవడం వల్ల నేను ఇంకా ఫాస్ట్ ఇంకా ఇది సెట్ అవ్వదు, నేను కాల్ చేసి మాట్లాడదాం అని చెప్పి చేస్తుంటే కాల్ రీచ్ అవ్వలేదు వాళ్ళకి. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇలా కాల్ చేసి ఇలా చెప్తుంటే వాళ్ళు అన్నారనమాట. తన తర్వాత కూడా ఓకే పర్లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుద్దాం అది అంది. తర్వాత అప్పటి నుండి ఇంకా మరి రెస్పాన్స్ లేదు, నా మెసేజ్కి అట్లకి ఏం రిప్లై లేదు, ఏమీ లేదు. సరే మేబీ ఏమో ఇంట్లో ఉంది ఇక్కడ తెల్లంటే వాటర్ వచ్చాయి ఇప్పుడు ఎందుకు అవన్నీ. అంటే నేను ఎలా ముందు చాలా అరగంట ఉండేవాడు మనిషిని అసలు. ఓకే బేసిక్గా నాతో మంచిగా మాట్లాడితే ఓకే, మాట్లాడకపోయినా నేనేం వేరే వాళ్ళ గురించి బేసిక్గా ఆలోచించాను. ఎందుకంటే నా గురించి నేను ఆలోచించడానికి నాకు టైం సరిపోదు, అంత ఆలోచించుకుంటా నా గురించి. సో వేరే వాళ్ళ గురించి ఆలోచించే పర్సన్ కాదు బేసికల్గా. సో అలా ఈ మనిషి గురించి ఆలోచించి ఏమైంది అసలు ఏంటి అనే క్వశ్చన్కి ఒక స్టేజ్లో అర్థమైంది, ఇంట్లో మేబీ ప్రెషర్ ఏదైనా పెట్టారేమో, మేబీ ఇంట్లో లాక్ అయ్యిందేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఓకే కాలేజ్లో జాయిన్ అవుతారు కదా, కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఎవరైనా ఫోన్ తీసుకొని మెసేజ్ చేస్తుంది అని చెప్తే వేరే వాళ్ళ ద్వారా కాలేజ్లో జాయిన్ అయిందని కూడా తెలిసింది. కాలేజ్ జాయిన్ అయింది కదా ఇంకా మెసేజ్ రాకపోవడం ఏంటంటే, నేను మా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ ఫోన్ చేశారా ఎలా ఉంది ఏది కథ అని చెప్పి నేను ఎంక్వైరీ చేసి తీరా వాళ్ళ క్లాస్లో ఒక ఫోన్ నెంబర్ 4 రోజులు తపస్సు చేసి ఒక ఫోన్ నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే ఆవిడ ఫోన్ ఇస్తే నేను తర్వాత మాట్లాడతానని చెప్పి. తర్వాత ఒక స్టేజ్లో నేను ఇంటికి వెళ్ళాను. నాకు లీవ్ దొరికిన వెంటనే ఎప్పుడైతే నాకు ట్రైనింగ్ అంతా అయిపోయిందో దాదాపు ఒక 8 months తర్వాత నాకు లీవ్ దొరికింది. 8 months వరకు లేదు, 8 monthsకి లీవ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే వాళ్ళ డాడీ వాళ్ళు అవ్వదు అసలు ఇంట్లో కూడా రాకు అదని చెప్పి పంపించేశారు, బయటికి పంపించేశారు. సో ఓకే నో ప్రాబ్లం అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. తర్వాత విషయం ఏం జరిగింది, ఒక 3-4 months తర్వాత వాళ్ళ డాడీకి నేనే ఫోన్ చేశాను. ఏంటంటే అప్పుడు టైం పాస్ కోసం అని చెప్పి నా కాంపిటేటివ్ బుక్స్ అని చెప్పి దానికి పంపించేశాను. ఇలా బుక్స్ చదువుకో ఇంకా బెటర్గా ఉంటుంది, ఇంకా నువ్వు డైవర్ట్ అవ్వడానికి బాగుంటుంది అని చెప్పి. ఓకే నాకు ఎందుకైనా పనికి వస్తుంది కదా బుక్స్ అని చెప్పి నేను కాల్ చేసి ఇలా నా బుక్స్ అడుగుదా అని చెప్పి బుక్స్ కోసం ఫోన్ చేసి అతను ఏమన్నారంటే మీరు చేసేసుకోండి బాబు అది ఇది అని చెప్తే ఆవిడ నెంబర్ ఇచ్చారు. తన నెంబర్ ఇచ్చిన తర్వాత తనకు కాల్ చేస్తే నేను ఒప్పుకోను అది ఇది అని చెప్పి. ఫస్ట్ 2 రోజులు తెలుసు కదా మీ అమ్మాయిలమ్మో బతిమాలాలి, మిమ్మల్ని అంత ఎక్కడికో ఎత్తాలి, అంత ఎత్తి ఇలా కాదు ఇలా జరిగింది అంతే ఎక్స్ప్లెయిన్ చేసి నేను పడిన పెయిన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు కరిగింది.
ఓకే అని చెప్పి ఒక బాగానే మాట్లాడారు. ఒక 3-4 days తర్వాత మళ్ళీ బ్లాక్ అయింది. ఎందుకు బ్లాక్ అయ్యిందా అనే క్వశ్చన్కి తర్వాత ఇంకో 3 రోజుల తర్వాత మనిషి కనబడట్లేదు. ఏమైంది మనిషి అంటే ఇంకో అఫేర్. ఇది ట్విస్ట్, ఫైనల్ ట్విస్ట్, పోక్రీ లెవెల్ ట్విస్ట్. ఇది ఎవరితోనో వేరే అబ్బాయితో ఎవరితోనో సంపాట్ అఫేర్ ఉంది. వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు, అందుకే నిన్ను ఒప్పుకున్నారు. వాళ్ళ ఇంట్లో తెలిసే కాబట్టి నేను ఒప్పేసుకున్నారు. నువ్వు బెటర్ ఉన్నావు వాళ్ళకన్నా, వాడికన్నా నువ్వు బెటర్ ఉన్నావు అని చెప్పి ఒప్పేసుకున్నారనే తను వెళ్ళిపోయింది. ఎక్కడ నీకు ఏముంటుందో అని చెప్పి చాలా గట్టి దెబ్బ తగిలింది. ఓకే, కానీ పెయిన్ ఉంది కదా, అంటే ఎఫర్ట్స్ ఉంది కాబట్టి. ఓకే ఓకే, హీరో ఎప్పుడు కూడా అవన్నీ అయిపోయాలండి. ఇప్పుడు అవన్నీ మన గురించి ఎవరు పట్టించుకోవడం కూడా ఇవన్నీ చాలా చాలా చూసా అంటారు ఇలాంటి. ఓకే 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 ఓకే, ఇలాంటివి చాలా చూసాను. సర్లే అనుకుంటా అన్ని జరుగుతాయి. అదే కదా, అంతే. సో ఇప్పుడు నిజంగా అందులో ఉండుంటే ఇందులో రాగలడా అగ్ని పరీక్షకి? సూపర్. వాట్ ఎవర్, పాస్ట్ ఇస్ పాస్ట్, కానీ ప్రెసెంట్ ఎంత బాగుంది. సో అయితే అప్లికేషన్స్, పోస్ట్ లెటర్స్, కార్డ్స్ అన్ని కూడా ఇంక డైరెక్ట్గా పంపించవచ్చు. అయితే పంపించవచ్చు. ఎవరికి పంపిస్తారు చూసారా, ఇది కదా ఆన్సర్ వచ్చింది. అందరికి అందరూ సెన్స్ లో ఉన్నారు, కానీ మా నోడు పంపించు. నేను ఇంకా అప్లికేషన్స్ అవి ఏమైనా అంటే ఇంకా లీవ్ లోనేమో ఇంకేమైనా లీవ్ అప్లికేషన్స్ అనుకుంటున్నా నేను. అంటే వాళ్ళందరికి అర్థమైంది కానీ మీకు అర్థం కాదు. నిజంగా అర్థం కాదండి. ఇన్నోసెంట్ అండి బాబు. లేదు, నన్ను గుర్తు చేసుకోండి, అవి నేను ట్రైనింగ్ లో విషయాలు కాదు, ఇక్కడ నార్మల్ నా లీవ్ అప్లికేషన్ గురించి మాట్లాడుతాను. అసలు ఇందులోకి ఎలా వస్తాం మేము? రామ అందరికీ అర్థమైంది అక్కడ. నేను చిన్నపిల్లండి అండి, ఇన్నోసెంట్ కదా, ఒక పట్టాను అర్థం కాదు. ఏం చెప్తాను, చాక్లెట్ ఏమైనా తెచ్చిమ్మంటావా, బిస్కెట్స్? మానేసానండి. సూపర్. సో ఫైనల్ గా అప్లికేషన్స్ అన్నిటికీ కూడా రాజు, అప్లికేషన్స్ అన్ని కూడా లైన్ లో పెట్టమ్మా. డన్. సో మరి నాగమామకి తగ్గట్టు ఇంకొక మన్మధుడు బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళబోతున్నాడు. అయితే మన్మధుడు ఎవరు కనీసం చూడను కూడా చూడరు నన్ను. సో మొత్తానికి అయితే లోపల హౌస్ లో స్క్రీన్ ప్రెజెన్స్ ముందు మనం ఎవరం కనబడం. నాగమామ ఇస్ ఆల్వేస్ రాకింగ్, ఖచ్చితంగా కదా. సో జడ్జెస్ గురించి అండ్ బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి గారి గురించి ఏం చెప్తారు? చాలా సపోర్టివ్. అసలు మినిమం అంత సెలబ్రిటీ లెవెల్లో ఆఫ్ జడ్జింగ్ లో ఉన్న, జడ్జిమెంట్ లెవెల్లో ఉన్న, జడ్జెస్ గా ఉన్న అంత లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్ ఎవ్వరు చూపించేవారు. అందరూ చాలా క్లోజ్ గా ఉండేవారు, నీట్ గా మాట్లాడేవారు, వచ్చి కనబడగానే హాయ్ చెప్పేవారు. హాయ్ అమ్మ ఎలా ఉన్నావు, బాగుంది, డ్రెస్ బాగుంటే బాగుందని చెప్పేవారు, అన్ని చెప్పేవారు, అన్ని మాట్లాడారు. శ్రీముఖి గారు అయితే పక్కకు వచ్చి కూర్చొని అన్ని మాట్లాడేవారు, అన్ని చెప్పేవారు. అదే ఎలా కాదు, ఇంకా బెటర్గా ఉండండి, ఇంకా బాగుంటుంది, మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీకు అందరికీ ఛాన్సెస్ వస్తాయి అని చెప్పి శ్రీముఖి గారు కూడా మంచి మాకు అందరికీ బూస్టప్ ఇచ్చేవారు. మాత్రం ఎవరైనా టాస్క్ ఏదైనా ఫెయిల్ అయ్యి డల్ అయినా వెంటనే సపోర్ట్ చేసి ఎలా కాదు ఇంకా బెటర్ చేస్తావు అని చెప్పి సపోర్ట్ ఇచ్చి. అభిజిత్ గారు చాలా మంచివారు.